నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదిన వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో అందులోకి ప్రవేశించే పుణ్యక్షణాల కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే పటిష్ట ప్రణాళికతో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. తొలి 3 రోజుల పాటు స్వామివారి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు కేటాయించింది. అనంతరం మిగిలిన 7 రోజులు ఎటువంటి టోకెన్లు లేకుండానే తిరుమలకు ముందు వచ్చిన వారికి ముందు అనే పద్ధతిలో క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయ ప్రవేశాన్ని, స్వామివారి దర్శనాన్ని, వైకుంఠ వాకిలి ప్రవేశాన్ని కల్పించే ఏర్పాట్లు చేపట్టిందని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీ వైకుంఠంలోని మహావిష్ణువు భూలోకానికి వచ్చి భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారు. అటువంటి పవిత్రమైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. భక్తులందరూ కూడా లక్షలాది మందిగా తిరుమల తరలి వచ్చి శ్రీవారాలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 10 రోజుల పాటు దర్శనాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠంలో స్వామివారు మేల్కొన్న తర్వాత భక్తులందరికీ దర్శనాన్ని ప్రసాదిస్తారు. ముక్కోటి దేవతలు వైకుంఠంలో ద్వారం వద్ద వేచి ఉండి స్వామివారిని ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే దర్శించుకుంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి పేరు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం ద్వారా ప్రదక్షిణ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ యొక్క వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం 30వ తేదీ స్వామివారికి ఉదయం తోమాల సుప్రభాత సేవ అనంతరం ఈ తోమాల కార్యక్రమంతో ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత జనవరి 8వ తేదీ రాత్రి ఏకాంత సేవతోటి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం మూసివేయబడుతుంది. తిరిగి వచ్చే సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రోజున యథావిధిగా ఈ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరవడం జరుగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. ధనుర్మాసంతో పాటు ఏడాది ముగియనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆలయం వెలుపల కూడా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది. మరోవైపు గురువారం శ్రీవారిని 72,000 మందికి పైగా దర్శించుకోగా 37,000 మంది పైగా తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల రూపంలో టీటీడీకి 4,12,00,000 మేర రాబడి వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ పూర్తి స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మొదటి 3 రోజులకు సంబంధించి ఇప్పటికే దర్శన టోకెన్లు జారీ చేశామన్నారు. అటు తర్వాత మిగిలిన 7 రోజులకు ఈడిప్ విధానంలో దర్శన టోకెన్లు పొందలేని భక్తులు నేరుగా వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుందన్నారు. తిరుమల శ్రీవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు భగవత్కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య దశరథ నందనుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. లోకకంటకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుడి పుత్రుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారమిది. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. మూర్తి భవించిన ధర్మస్వరూపుడిని శ్రీరామవతారంలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు, భక్తుల కోలాటాల నడుమ బయలుదేరి మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం భక్తుల దర్శనార్థం అర్చకులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని అధిష్ఠింపజేశారు.
అన్నవరంలోని శ్రీ సత్యదేవుని ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వసతి గదులకు గిరాకీ విపరీతంగా పెరిగింది. వ్రతమండపాలు, దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటలు పడుతోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. లడ్డూ కౌంటర్లు, కళ్యాణకట్ట, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో క్షేత్రంలో రద్దీ భారీగా పెరిగింది. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి 4 గంటలు పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులను మాత్రం స్పర్శ దర్శనంతో పాటు ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నారు. కడప జిల్లా వెంపల్లెలోని శ్రీ వాసవిమాత దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాస 2వ శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని పసుపు కుంకుమలతో మీనాక్షీదేవిగా అలంకరించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించారు. నక్షత్ర, రథ, కుంభహారతులతో పాటు మహామంగళహారతి సమర్పించారు. మహిళా భక్తులు లలితా సహస్రనామాలు, వాసవి అష్టోత్తర నామావళి పారాయణం చేశారు. వేములవాడలోని శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వరుస సెలవులతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి రావడం ఆనవాయితీ. రాజన్న దర్శనం అనంతరం అమ్మవారి వద్దకు చేరుకొని బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి జంపన్న నాగులమ్మకు ముడుపులు కట్టారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం గద్దెల వద్దకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎత్తు బంగారం, నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులు, పూలు, చీరసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శుద్ధ షష్ఠి సందర్భంగా స్వామివార్లను సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి నిర్వహించిన పరిణయ ఘట్టం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన రథోత్సవం భక్తులను పరవశులను చేసింది. తొలుత శ్రీ సప్తఫణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం నిర్వహించారు. తదుపరి పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని సూగురు ఏటిగడ్డ శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నదాన సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుప్రభాత సేవ, అభిషేక అర్చనలు, ప్రాకారోత్సవం, హోమాలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు పుట్టలో పాలుపోశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి సంగీత విభావరి మైమరపింపజేసింది.
బాపట్ల జిల్లా రెడ్డిపాలెంలోని స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. శుద్ధ షష్ఠి సందర్భంగా స్వామివార్లను సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. భారీగా తరలివచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి స్వామివార్లను దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో పంబ ఆరట్టు శోభయాత్ర ఘనంగా జరిగింది. శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని వైభవంగా ఊరేగించారు. మహిళా భక్తులు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. మాలధారులు శరణుఘోషతో నృత్యతాండవం చేశారు. ఊరేగింపు అనంతరం పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని త్రివేణి సంగమం జలాభిషేకంతో పాటు చక్రస్నానం నిర్వహించారు. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో నిర్వహించిన 39వ కర్పూర ఆరాధన మహోత్సవం వైభవోపేతమైంది. పద్మనాభునిపేటలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి ఆలయ అనుబంధ శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాలధారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నగరోత్సవం విద్యుద్దీప కాంతులు, మేళతాళాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తొలుత సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవచన పూజల అనంతరం మన్యసూక్తంతో స్వామివారిని అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని శ్రీ అయ్యప్ప ఆలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. మండల పూజలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి లక్ష పుష్పార్చన చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.